నెక్నంపూర్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఇది మణికొండ అటు నార్సింగి రెండు ఏరియాలకి ఇది బార్డర్ ఏరియా అన్నమాట. చాలా మంది ఏం చెప్తున్నారంటే అటు చిన్న చెరువు కబ్జాకు గురైంది, ఇటు పెద్ద చెరువు కబ్జాకు గురైంది. ఆ చిన్న జారి కాస్త ఇప్పుడు రాజమార్గం అయిపోయింది, పెద్ద తోవ అయిపోయింది, ఇట్లా బండ్లు వస్తూనే పోతుంది. ఈ చెరువులలో రెండిట్లలో కూడా ఏక ఫసల్ పంటలు ఉన్నాయి. ఈ చెరువు ఉందో ఆ చెరువు నిండినప్పుడు కూడా మా భూములు దానిలో పోతున్నాయి. స్థానికులు మీడియా ముందుకు వచ్చి మాట్లాడడానికి భయపడతారు. ఎందుకంటే ఎవరైతే కబ్జా చేసారో ఆ కబ్జా చేసిన వాళ్ళు మా వీడియోలు మేము మాట్లాడితే మమ్మల్ని చూసి మళ్ళీ కొట్టుతారు, సంతారం, వాళ్ళ భయంలో వాళ్ళు ఉన్నారు. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. నేను మీ రాజు మహేంద్ర. ప్రస్తుతం మనం నెక్నంపూర్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఇది మణికొండ అటు నార్సింగి రెండు ఏరియాలకి ఇది బార్డర్ ఏరియా అన్నట్టు. ఇక్కడ నెక్నంపూర్ అనే ఒక చెరువు ఉంది. ఇది నెక్నంపూర్ అనే చెరువు కన్నా కూడా ఇబ్రాహిం చెరువు అంటే ఎక్కువ ఫేమస్. ఇబ్రాహిం చెరువు అంటే ఎక్కువ మంది దీన్ని గుర్తుపడతారు. అయితే ఇది ఓన్లీ ఒక్క చెరువు కాదు, ఇది గొలుసుకట్టు చెరువు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా వెనక, ఇదే నెక్కం చెరువు లేదా ఇబ్రాహిం చెరువు అంటారు. ఇది ఇక్కడ మణికొండ పరిధి కిందకి వస్తుంది. ఇది మణికొండకు నార్సింగి ఏరియాకి మధ్యలో బార్డర్ ఉంటుంది అన్నట్టు. అయితే దాదాపు ఇక్కడ రెండు చెరువులు ఉంటాయి. ఒకటేమో పెద్ద చెరువు అంటారు, రెండవదేమో చిన్న చెరువు అంటారు. ఇవి రెండు కూడా గొలుసుకట్టు చెరువులు. అంటే ఈ చెరువుల నుంచి నీళ్లు నిండిపోయి ఆ చిన్న చెరువుకు పోతుండే. ఇక్కడ ఒక చిన్న మత్తడి ఉంది తూము ద్వారా. అయితే ఇప్పుడు తూము కూడా క్లోజ్ అయిపోయింది, అది వేరే విషయం. అయితే ఏదైతే ఈ చెరువు ఉందో ఈ చెరువు అంతా కూడా ఈ పెద్ద చెరువు చిన్న చెరువు రెండు గొలుసుకట్టు చెరువులు ఇవి. ఈ చెరువులన్నీ కూడా కలిపి దాదాపు ఒక 97 ఎకరాల 8 గుంటలు ఉందని అంటున్నారు స్థానికులు ఇక్కడ. సో ఇప్పుడు మనము పెద్ద చెరువు ఫస్ట్ దీని గురించి చూద్దాము. ఈ పెద్ద చెరువు మీరు చూడొచ్చు, ఎక్కడ వరకు పెద్ద చెరువు విస్తరించి ఉంది అనేది కూడా చూడొచ్చు. చాలా మంది ఏం చెప్తున్నారంటే అటు చిన్న చెరువు కబ్జాకు గురైంది, ఇటు పెద్ద చెరువు కబ్జాకు గురైంది. మొత్తం కలిపి 97 ఎకరాల 8 గుంటల చెరువు అయితే ఇప్పుడు దగ్గర రెండు కలిపి ఒక 55 నుంచి 60 ఎకరాల లోపే ఉన్నాయని చెప్పేసి ఇక్కడ స్థానికులు అంటున్నారు. ఆ స్థానికులు మీడియా ముందుకు వచ్చి మాట్లాడడానికి భయపడతారు. ఎందుకంటే ఎవరైతే కబ్జా చేసారో ఆ కబ్జా చేసిన వాళ్ళు మా వీడియోలు మేము మాట్లాడితే మమ్మల్ని చూసి మళ్ళీ కొట్టుతారు, సంతారం, వాళ్ళ భయంలో వాళ్ళు ఉన్నారు. అందుకోసం ఎవరు కూడా ముందుకు వచ్చి మాట్లాడతలేదు. ఎందుకంటే ఈ కట్టడాలు కట్టారంటే వాళ్ళ వెనక పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తులు అయి ఉంటారు, లేకపోతే మంచి బడాబాబులు అయి ఉంటారు వాళ్ళు. సో వాళ్ళు మళ్ళీ రౌడీలు పెట్టి కొట్టించడో ఇంటికి మందిని పంపించి కొట్టించడో చేస్తారు. కాబట్టి మేము మీ ముందుకు వచ్చి ఏం మాట్లాడలేము సార్, ఇక్కడ మాకు సర్వే నెంబర్లతో సహా అన్ని తెలుసు, కానీ మేము మీ దగ్గరికి వచ్చి మేము ఏం చెప్పలేమని కూడా వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. మనం కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టు అయింది కాబట్టి సరేనండి అని చెప్పేసి మనం వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం. అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్న పెద్ద చెరువు మీరు చూడొచ్చు. ఈ చెరువు ఈ తూములన్నీ క్లోజ్ అయినాయి. దీనికి ఇప్పుడు ఇటు నీళ్ళు వచ్చడానికి ఏం లేదు, వాన పడితే నీళ్ళు దానిలో ఉంటేనే నీళ్ళు ఉంటాయి దీనికి. ఇప్పుడు ఇవన్నీ కూడా అటు హిమాయత్ సాగరు అటు అక్కడ దాకా లింక్ ఉంటాయి హైదరాబాద్లో గొలుసుకట్టు చెరువులకు. మొత్తం కలిపి 5-6 వేల చెరువులు ఉంటుండే కదా. ఏదైతే ఆ నిజాం నవాబ్ కాలంలో ఉందో కాకతీయుల కాలంలో ఉందో చెరువులు అన్నీ కూడా గొలుసుకట్టు చెరువులు ఉంటుండే. ఒక చెరువుకు ఇంకొక చెరువు ఖచ్చితంగా కనెక్షన్ ఉండేది. కనెక్షన్ లేకుండా ఏ చెరువు కూడా లేదు హైదరాబాద్లో. అసలు కనెక్షన్ ఉన్న చెరువులు అంటే గొలుసుకట్టు చెరువులు కూడా ఎక్కడో అక్కడ దాన్ని కబ్జా చేసేసుకుంటూ అపార్ట్మెంట్లు కట్టుడు, ల్యాండ్స్ మొత్తం కబ్జా చేసుడు, ఇల్లు కట్టుకోడు, మొత్తం ఎక్కడెక్కడ చేసేసారు. అట్లనే అన్ని చెరువులు చేసినట్టే ఈ చెరువు కూడా, ఈ నెక్నంపూర్ చెరువు కూడా మీరు చూడొచ్చు. ఆ చెరువు విస్తీర్ణం అంటే ఈ రెండు కలిపి 97 ఎకరాల 8 గుంటలు ఉంటే ఈ పెద్ద చెరువు వచ్చేసి దగ్గర 70 ఎకరాల వరకు ఉండేదంట. ఇప్పుడు ఇది చూడండి, మీకు ఒకసారి 70 ఎకరాలు ఉంటుందా మొత్తం కలిపి? అంతా కొడితే 40 నుంచి 45 ఎకరాల మధ్యలో కనబడుతుంది మనకు. సో దాదాపు ఇందులో చాలా ల్యాండ్ ఆక్రమణకు గురైంది అంటారు. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ మీరు అటు చూస్తే ఇదంతా కూడా చెరువు కట్టేది. అది పిల్లబాటు ఉండేది, పిల్ల తవ్వు ఉండేది, అంటే చిన్న తవ్వు ఉండేది, చిన్న దారి. ఆ చిన్న దారి కాస్త ఇప్పుడు రాజమార్గం అయిపోయింది, పెద్ద తవ్వు అయిపోయింది, ఇట్లా బండ్లు వస్తూనే పోతున్నాయి. ఇట్లా ఇక్కడ బ్రిడ్జ్ కూడా వేసారు. ఏదైతే బ్రిడ్జ్ ఉందో బ్రిడ్జ్ కిందకి వెళ్ళి పారకం నీళ్ళు పోతుండే, వరద నీళ్ళు. అంటే ఈ చెరువు నిండిన తర్వాత చెరువు నిండిపోయి మత్తడి దునికి ఆ మీదికి వెళ్ళి నీళ్ళు ఇట్లా పోతుండేనట. ఇట్లా పోతే ఇట్లా పోయి ఏదైతే ఇట్లా కనబడుతుందో ఈ కాలువ ద్వారా ఆ చిన్న చెరువులో కలుస్తుండేనట. అయితే ఇప్పుడు చిన్న చెరువులో కలుద్దామంటే ఆ చెరువు కట్ట కాడ ఏదైతుందో ఆ చెరువు కట్ట కాస్త అది మెయిన్ తవ్వు అయిపోయింది, దాని ప్రధాన రహదారి అయిపోయింది. దాని మీద డాంబర్ రోడ్ వేసారు, రాకపోకలన్నీ కూడా అట్లా సాగుతున్నాయి. ఇప్పుడు ఇది అయితే ఏదైతుందో ఈ స్థలాన్ని కూడా ఇది పార్కు స్థలం చేసేసారు. ఎందుకంటే చెరువు ఇప్పుడు కాలం పోయింది, కాలం పోయి నీళ్లు వర్షాలు లేక కాలం లేక ఈ చెరువులు నిండక ఈ గొలుసుకట్టు చెరువులన్నీ కబ్జా చేసి తుమ్ములు భీములు అన్నీ మూసేస్తే
ఆ మూసేసిన తర్వాత మొత్తం ఎక్కడెక్కడ చెరువులు ఎండిపోయినాయి. చెరువులు ఎండిపోయి ఓపెన్ ల్యాండ్ కనబడ్డది. ఓపెన్ ల్యాండ్ కనబడ్డ తర్వాత పైసలు ఉన్న వాళ్ళు ఆగుతారా? వాళ్ళు అధికారులకు ఎంతో కొంత 5-10 లంచం మారేసారు. ఎక్కడోళ్ళు అక్కడ చెరువులు కబ్జా చేసేసుకున్నారు. అందులో భాగంగా ప్రభుత్వం కూడా ఈ చెరువు పక్కన ఉన్న స్థలాలని మరి చెరువు స్థలం అని కాపాడాలి కదా. వాళ్ళు కూడా ఓపెన్ గా కనబడుతుంది తొవ్వ, ల్యాండ్ ఓపెన్ గా కనబడుతుంది అని చెప్పేసి దాన్ని పార్కు లెక్క కింద కేటాయించారు. ఇక్కడ మనం చూడొచ్చు, ఇది పార్కు స్థలం అట. అక్కడ ముంగట కూడా మనకి దాన్ని నిబంధన కూడా వేసారు. బతుకమ్మలో ఆటలో వినాయకుడు బతుకమ్మలో అయితే ఇక్కడ వేసుకోవడానికి వేసారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు మనం ఎందుకు వచ్చినాం ఇక్కడికి అంటే, ఏదైతే ఈ నెక్నం చెరువు ఉందో పెద్ద చెరువు, ఈ పెద్ద చెరువుకు బఫర్ జోన్ పరిధిలో ఇళ్ళు కట్టిరు అని చెప్పేసి అని హైడ్రా కమిషనర్ రంగనాథ్కు ఫిర్యాదు పోయింది. ఈ స్థానికులందరూ కలిసి ఇక్కడ ఉన్న వాళ్ళు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేస్తే ఆయన ఇక్కడికి వచ్చి నిన్ననే వచ్చిండు, చూసి ఇది ఎంతవరకు స్థలం ఉంది, ఇది ఎంతవరకు లేదు అని మొత్తం ఆయన లెక్కలన్నీ అంచనాలన్నీ వేసుకొని, ఏదైతే బఫర్ జోన్ పరిధిలో 4 నుంచి 5 ఇండ్లు వస్తున్నాయి బఫర్ జోన్ పరిధిలో, ఈ బఫర్ జోన్ పరిధిలో వచ్చిన ఇండ్లను కూలగొట్టురు అని చెప్పేసి అని ఇలా హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు ఇక్కడికి అధికారులు వచ్చి, ఆ ఇరిగేషన్ సంబంధించిన అధికారులు, రెవెన్యూ సంబంధించిన అధికారులు వచ్చి కూడా ఈరోజు ఈ అక్రమ కట్టడాలను కూల్చేస్తున్నారు. మీరు విజువల్స్ లో క్లియర్గా చూడొచ్చు, మనకు కనబడుతుంది. ఇప్పుడు మనం నడుస్తున్న స్థలం కూడా ఇది చెరువు స్థలమే. ఇది అంటే నీళ్లు లేక ఎండిపోతే అవే తొవ్వలైనాయి, నీళ్లు లేక ఎండిపోతే అవే ల్యాండ్స్ మొత్తం ఓపెన్ కనబడేసరికి అవిట్లనే బంగ్లాలు కట్టిరు, అవిట్లలో ఇల్లు కట్టుకున్నారు. అవన్నీ కూడా మొత్తం అపార్ట్మెంట్లు కూడా కట్టుకున్న పరిస్థితి. అంటే అన్ని జాగాలకు అట్లా చేస్తారు కదా, సేమ్ అదే విధంగా కూడా ఇక్కడ జరిగింది. ఇప్పుడు మనం నడుస్తున్న తొవ్వ కాస్త ఇప్పుడు రాజమార్గం అయిపోయింది. అంటే అవతల నుంచి ఇటు పోయేటోళ్ళు, యువతల నుంచి అవతల దిక్కు పోయేటోళ్ళు కూడా ఈ తొవ్వను వినియోగించుకుంటారు. ఇప్పుడు మనం చూస్తే ఈ 4 ఏవైతే అపార్ట్మెంట్స్ ఉన్నాయో విల్లా 4 గుల్చేసారు. మీరు విజువల్స్ క్లియర్గా చూడొచ్చు. తర్వాత అక్కడ ఒక బిల్డింగ్ బఫర్ జోన్ అని చెప్పేసి అని రెడ్ మార్క్ వేసారు. ఆ బఫర్ జోన్ అనేది ఏందట అంటే, ఆ బఫర్ జోన్ ఎందుకంటే ఆ బఫర్ జోన్కు దగ్గర ఉందట. ఆ బఫర్ జోన్కు దగ్గర ఉండి ఎంతవరకు కొలతల మీద క్లారిటీ రాలేదు. ఆ కొలతల మీద క్లారిటీ వచ్చిన తర్వాత ఆ ఇల్లు కూల్చేసే సంగతి మేము చూస్తామని చెప్పేసి అని కూడా మనతోని అధికారులు చెప్పడం జరిగింది. మీరు విజువల్స్ లో చూడొచ్చు, ఏవైతే బుల్డోజర్లు ఉన్నాయో, ప్రొక్లైన్లు ఉన్నాయో, జేసీబీలు ఉన్నాయో అవన్నీ కూడా వచ్చి వాళ్ళు ఇక్కడ కూల్చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇటువైపు చూస్తే ఈ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కూడా ఇక్కడ వచ్చారు. ఎందుకంటే ఈ బడాబాబులు పైసలు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, మనం గూలగొడుతున్నాం కాబట్టి వాళ్ళు ఏమన్నా ప్రత్యేకంగా రౌడీలు పెట్టి పురమాయించి లేకపోతే ఆ ప్రైవేట్ కిరాయి మనుషులు పెట్టి మీదికి ఉసిగొల్పే ప్రమాదం అవకాశం ఉంటుంది కాబట్టి అధికారులు కూడా భారీ బందోబస్తుతోని ఇక్కడ కూల్చివేత కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇటువైపు మీరు విల్లాస్ చూడొచ్చు, మనం అటే వెళ్తున్నాం ఎగ్జాక్ట్ గా. సో ఇక్కడ ఏవైతే ఇప్పుడు పెద్ద చెరువు కిందకి వస్తుంది ఇది, ఈ పెద్ద చెరువు ఏదైతే 97 ఎకరాల 8 గుంటలు ఉందో ఆ పెద్ద చెరువు చిన్న చెరువు కలిపి ఈ పెద్ద చెరువు విస్తీర్ణంలో ఏదైతే బఫర్ జోన్ పరిధి ఉందో, ఇప్పుడు మనం నడుచుకుంటూ వచ్చిన తొవ్వ ఏదైతే ఉందో అది కూడా చెరువు స్థలమే. ఆ చెరువు స్థలానికి ఇది చెరువులో లేదు కానీ చెరువు బఫర్ జోన్లో ఉంది. సో ఈ బఫర్ జోన్లో అక్రమంగా నిర్మాణాలు జరిగినాయి అని చెప్పేసి అని హైడ్రా కమిషనర్ రంగనాథ్కు ఫిర్యాదు పోవడంతో ఆయన వచ్చి ఇక్కడ సందర్శించిండు. అంటే చాలా నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి సామాజిక ఉద్యమకారులు ఎవరైతే ఉంటారో, సొసైటీ కోసం పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో, స్వచ్ఛంద సంస్థలు ఏవైతే ఉంటాయో వాళ్ళంతా కూడా హైదరాబాద్ వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఎన్ని చెరువులు ఉన్నాయి, ఆ చెరువులలో పైసలు ఉన్న వాళ్ళందరూ కబ్జాలు చేసుకోగా ఎంత స్థలం మిగిలింది, దానిలో ఎంత స్థలము ఇప్పుడు కబ్జాకు గురైంది అని చెప్పేసి వాళ్ళందరూ ఇదే పని మీద ఉంటారు. ఎందుకంటే వాళ్ళు స్వచ్ఛంద సంస్థలు స్వచ్ఛంద సేవ చేస్తారు సమాజానికి. సో అందులో భాగంగా ఈ ఏరియాలో ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థలకు చెందిన వాళ్ళు, సామాజిక ఉద్యమకారులు వాళ్ళంతా కూడా ఈ విషయాన్ని రంగనాథ్ దృష్టికి తీసుకెళ్లరు. మనకు తెలిసిందే, రంగనాథ్ హైడ్రా కమిషనర్ అయిన తర్వాత తాజాగా ఒక హైడ్రా పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేశారు. మళ్ళా ప్రతి సోమవారం ఏదైతే కలెక్టరేట్లలో ప్రజావాణి ఉంటుందో అట్లనే హైదరాబాద్లో అందులో ఏదైతే ఆ బుద్ధ భవన్లో ఆ హైడ్రా ఆఫీస్ ఉందో అక్కడ కూడా ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహించి వినతులను, ప్రజల నుంచి వచ్చిన అప్లికేషన్లను తీసుకుంటారు. సో అందులో భాగంగానే హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఒక హైడ్రాకు ఒక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి అది ఒక వ్యవస్థను పటిష్టం చేసే పనిలో ఉన్నారు. ఆల్రెడీ పటిష్టం అయింది కూడా. ఎందుకంటే దానికంటూ ఒక ప్రత్యేక బడ్జెట్, ప్రత్యేక అధికారులు, తర్వాత అవుట్ సోర్సింగ్ కూడా కాంట్రాక్ట్ బేస్ మీద కూడా ఉద్యోగాల రిక్రూట్మెంట్ కూడా జరుగుతుంది. ఆ ప్రాసెస్ కూడా నడుస్తుంది. అంటే మొత్తంగా ఇది ఒక వ్యవస్థను, బలమైన వ్యవస్థను ఏర్పాటు చేసి ఈ వ్యవస్థను బలంగా చేసే పనిలో కూడా తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ నిమగ్నమైంది. అందులో భాగంగానే హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఆచితూచి అంటే సామాన్యులు, డబ్బులు ఉన్నోళ్ళు, పైసలు ఉన్నోళ్ళు, ఈ ఇద్దరిట్లలో ఎవరు కబ్జా చేసుకున్నారు, ఏంది, ఏం కథ, ఈ పర్మిషన్లు ఎప్పుడు వచ్చినాయి, మరి ఆల్రెడీ కట్టి ఎన్ని రోజులు అవుతుంది, దాన్ని ఉన్నబట్టి ఎన్ని రోజులు అవుతుంది, రీసెంట్గా తాజాగా కడుతురా, కొత్త కడుతురా, ఇంకా నిర్మాణాలు అండర్ కన్స్ట్రక్షన్లు ఉన్నాయా,
కట్టి ఆళ్ళ ఇండలో గృహప్రవేశం చేసి ఎక్కడో అక్కడ సంతోషంగా దానిలో ఉంటారా? అలా పరిస్థితి ఏంటంటే ఏరియాని బట్టి ఆ ప్రజల ఆర్థిక పరిస్థితిని బట్టి కూడా సర్వేలు చేసుకుంటా కూడా ఆయన ఆచితూచిగా వ్యవహరిస్తున్న పరిస్థితి నెలకొంది. అందులో భాగంగానే ఈ లక్నంపూర్ చెరువు ఏదైతుందో, ఈ 2 చెరువులు, ఈ గొలుసుకట్ట చెరువులు ఏవైతుందో ఆ ఏరియాలో ఏదైతే బఫర్ జోన్ ఉందో ఆ బఫర్ జోన్ లో ఉన్నటువంటి 4 బిల్డింగ్లకు సంబంధించి కూల్చేత కార్యక్రమం కొనసాగుతుంది. ఇప్పుడే బండ్లు ఆపేసారు. ఇక లంచ్ టైం కదా, వాళ్ళకు కూడా ఆకలి అవుతుంది, పొద్దుగల వచ్చారు. సో ఇప్పుడే బండ్లు ఆగినాయి, వాళ్ళు లంచ్ కోసం వెళ్ళారు. సో ప్రస్తుతం ఆ కూల్చివేతలు అయితే మళ్ళీ లంచ్ తర్వాత కూడా కొనసాగే అవకాశాలు కనబడుతున్నాయి. సో ఇది మొత్తం ఇక్కడ పరిస్థితి. అటువైపు వస్తే ఇంకా అక్కడ మీరు బఫర్ జోన్ అని కూడా రెడ్ మార్క్ వేసారు, మీరు అది కూడా చూపిస్తాను నేను. మరోవైపు ఇక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా ఇక్కడికి వచ్చారు. వాళ్ళు కూడా ఇక్కడనే ఉండి కూడా ఇక్కడ మొత్తం ఎక్కడ దాకా బార్డర్స్ ఉన్నాయి, ఎక్కడ దాకా బఫర్ జోన్ ఉందా అని కూడా వాళ్ళు నిర్ధారించుకొని ఇక్కడ మార్కులు వేస్తున్నారు. అందులో భాగంగానే మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ కట్టడానికి కూడా బఫర్ జోన్ అని చెప్పేసి అని రెడ్ మార్క్ వేసిపోయారు. ఇప్పుడే వేసేసి బఫర్ జోన్ అని చెప్పి రాసిపోయారు. అయితే ఇది కూడా ఊడగొడతారని మనం అడిగిన ఇప్పుడే అధికారులు. అలాగే వాళ్ళు మీడియా ముందు మాట్లాడతలేరు, వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళకు ఉంటాయి సుపీరియర్స్ నుంచి, కాబట్టి వాళ్ళు ముందుకు రావాలని మాట్లాడరు. సో ఇది కూడా పెండింగ్లో పెట్టారు. ఇప్పుడు ఊడగొడతా అంటే ఇప్పుడు ఊడగొట్టం మేము, ఎందుకంటే ఈ బఫర్ జోన్కి సంబంధించిన కొలతలు ఉంటాయి కదా, మెజర్మెంట్స్. ఆ మెజర్మెంట్స్ దాన్ని ఫైనల్ చేసి అప్పుడు దీని మీదకి వస్తాం. కానీ ఈ ఏరియాలో కొంతవరకు ఈ బిల్డింగ్ కొంతవరకు బఫర్ జోన్లో ఉంది, మొత్తం కూడా ఉండకపోవచ్చు, కొంతవరకు అయితే బఫర్ జోన్లో వస్తుందనే ఉద్దేశంతో ఆ కొలతలు ఫైనల్ అయిన తర్వాత దీన్ని కూల్చివేత కార్యక్రమం కూడా చేస్తామని చెప్పేసి ఐదు అధికారులు చెప్పారు. అయితే ఆ పక్క పొంటి కూడా చూడొచ్చు మీరు, అది కూడా అధికారులు ఏదైతే ఇక్కడ రెవెన్యూకి సంబంధించిన అధికారులు ఉంటారో వాళ్ళు వచ్చి మొన్న కూలగొట్టినారు. ఆ తర్వాత ఆ పక్కన బిల్డింగ్ కనబడుతుంది కదా, అది కోర్టు లిటిగేషన్ ఉందట, కోర్టు పరిధిలో ఉందట. సో అది ఆ కోర్టు సంబంధించి ఆ కేసు నుంచి వచ్చిన ఆదేశాలను బట్టి దాన్ని కూడా కూల్ చేస్తామని అంటారు. మొత్తంగా ఇప్పుడు అంతా పెద్ద చెరువు అంటారు. ఈ పెద్ద చెరువు మనం పెద్ద చెరువు సైడ్ అటు ముఖాన్ని వచ్చినాము. ఈ పెద్ద చెరువు పరిధిలో ఉన్నటువంటి బఫర్ జోన్ కు సంబంధించి మనం ఇప్పుడు మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. మీతో నేను చెప్తుంది కూడా ఈ పెద్ద చెరువుకు సంబంధించిన ఆ బఫర్ జోన్ ఏరియాకే. ఇప్పుడు మనం వచ్చిన తొవ్వ కూడా పెద్ద చెరువులనే ఉంది, ఆ మున్సిపల్ పార్క్ కూడా చెరువులనే ఉంది, అంతా పార్క్ స్థలం అంటారు, అది కూడా చెరువే. సో ఇది కూలగొడుతురు కదా, అక్కడ మీరు విజువల్స్ మీకు కనబడుతుంది కదా, అదంతా కూడా పెద్ద చెరువు కింద వస్తుంది. సో ఇప్పుడు మనం వెళ్తుంది కూడా చెరువు ల్యాండ్ అనట. ఈ చెరువు ల్యాండ్ కాస్త ఇది తవ్వైంది, ఇది రోడ్డు మార్గం అయిపోయింది ఇట్లా. ఇప్పుడు ఇది చూస్తే మనకు ముందు అటు చిన్న చెరువు ఉంటుంది, అంతా గొలుసుకట్టు చెరువులు కాబట్టి పెద్ద చెరువు చిన్న చెరువు మధ్యలో, ఈ పెద్ద చెరువు చిన్న చెరువు మధ్యలో గొలుసుకట్టు చెరువు కాబట్టి ఒకటి నీళ్లు పారడానికి ఒక కాలువ ఉంటుండే అన్నట్టు. ఇప్పుడు అటు మీరు లెఫ్ట్ సైడ్ లో చూస్తే దాన్ని మున్సిపల్ పార్క్ లెక్క ఓపెన్ ల్యాండ్ అయింది కాబట్టి, నీళ్ళు లేక ఎండిపోయింది కాబట్టి దాన్ని మున్సిపల్ పార్క్ కింద వేసేసారు వాళ్ళు, పార్క్ నిర్మాణం అంటారు వాళ్ళు. సో ఇప్పుడు ఏదైతే ఈ పెద్ద చెరువు చిన్న చెరువుకు మధ్యలో ఇది మనం ఇక్కడ రోడ్డు మీదకి వచ్చినాం కదా, ఇక్కడ మణికొండ పురపాలక సంఘం నిమజ్జన కుంట నెక్నంపూర్ అని ఉంది కదా, ఈ నెక్నంపూర్ అనేది మనకి ఇది చిన్న చెరువు. ఈ చిన్న చెరువు కాస్త దాన్ని కొంచెం అందంగా చేసి డెకరేషన్ చేసి దాన్ని అభివృద్ధి చేసి నిమజ్జన కుంట, ఇంత బతుకమ్మలు పండుగలు పబ్బాలు అయినప్పుడు వినాయకుడిని నిలబెట్టినప్పుడు ఇక్కడ నిమజ్జనం చేసుకున్నానికి నిమజ్జన కుంట అని పెట్టింది. చెప్పినాం కదా పెద్ద చెరువు అని, ఆ పెద్ద చెరువు నుంచి ఈ కాలువ ద్వారా నీళ్లు ఇటు చిన్న చెరువులకు వస్తుండేనట. ఈ చిన్న చెరువులో కలుస్తుండే, ఈ చిన్న చెరువు నుంచి అటు పంట పొలాలు ఉంటుండే కదా, పంట పొలాలకు పారకం ఉంటుండే. అంటే హైదరాబాద్ మహానగరంలో ఉన్నటువంటి ప్రతి చెరువు కూడా ఇంకొక చెరువుతో ఇంటర్లింక్ ఉంటుంది, ఇంకొక చెరువుతో కనెక్షన్ ఉంటుంది. అట్లా అందులో భాగంగానే దీనికి కూడా ఈ చిన్న చెరువు పెద్ద చెరువు ఇప్పుడు ఏదైతే మెయిన్ రోడ్ ఉందో, ఇది మెయిన్ రోడ్ అయింది కదా, ఇది మెయిన్ రోడ్ కాదు ఒకప్పుడు, ఇది చెరువు కట్ట. ఆ చిన్న చెరువుకు పెద్ద చెరువుకు మధ్యలో ఒక వారధిలాగా పిల్లతో ఉండేది, చిన్నతో ఉండేది. ఆ చిన్నతో కాస్త ఇప్పుడు మెయిన్ రోడ్ అయిపోయింది అది. ఇక మీరు ఇక్కడ చూడొచ్చు క్లియర్గా, ఇది చిన్న చెరువు కిందకి వస్తుంది. ఇటు మొక్కన చూస్తే మనకు ఇదంతా చిన్న చెరువు. ఈ చిన్న చెరువు ఇది కూడా దాదాపు ఒక 25 నుంచి 35 ఎకరాల లోపు ఉంటుండే. ఈ రెండు కలిపి 97 ఎకరాలు 8 గుంటలని చెప్పి అని కూడా మనకు స్థానికులు చెప్తారు. సో ఈ చిన్న చెరువు పరిధిలో దీన్ని బతుకమ్మ మనకు కుంటలకే వేసారు, ఇక్కడ నిమజ్జన కుంటలాగా వేసేసారు. దీన్ని కొంచెం సుందరీకరణ చేసేసి స్వచ్ఛ మణికొండ అని ఆ పురపాలక సంఘం అని అక్కడ మీరు చూడవచ్చు రైటింగ్స్ లా, ఇదంతా కూడా దీన్ని నిమజ్జన కుంట వేసేసారు. సో ఇప్పుడు మొత్తానికి అయితే నీళ్లు అటు నుంచి ఇటు నుంచి అటు పోతున్నాయి అన్నట్టు. అంటే తూములు బ్లాక్ అయినాయి కదా, దీనిలో ఉన్న ఈ మురుగు నీళ్లు, ఈ చుట్టుపక్కల నుంచి వచ్చేటి ఆ డ్రైనేజ్ వాటరు అవన్నీ కూడా ఈ వీటిలకి వెళ్ళి వచ్చి దీనిలోకి వచ్చి ఆ చిన్న చెర్లకు పోతున్నాయి, అవే పెద్ద చెర్లకు వస్తున్నాయి అవే.
ఏదైతే ఈ పెద్ద చెరువు స్థానికులు ఇంకొక విషయం మనతో చెప్తున్నది ఏంటంటే, ఇందులో ఈ పెద్ద చెరువు అవ్వచ్చు, ఆ చిన్న చెరువు అవ్వచ్చు, ఈ చెరువులలో రెండిట్లలో కూడా ఏక్ ఫసల్ పంటలు ఉన్నాయి. అంటే ఏక్ ఫసల్ అంటే ఒక పంట చేసుకోవచ్చు ఏడాదిలో. అంటే ఒక సంవత్సరంలో ఒక పంట తీసుకునే భూములను కూడా ఏక్ ఫసల్ భూములు అని అంటారు. అయితే అవి ప్రైవేట్ ల్యాండ్స్ అని అంటున్నారు. కొన్ని ఎకరాలు కొంతవరకు ఒక 10 to 15 to 20% అట్లా ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. వాళ్ళంతా కూడా ఏదైతే ఈ చెరువు ఉందో ఆ చెరువు నిండినప్పుడు కూడా మా భూములు దానిలో పోతున్నాయి, మేము పంట పండించుకోవడానికి మాకు లేదు అని చెప్పేసి అని కూడా వాళ్ళు వచ్చిన అధికారులతో కూడా మొరపెట్టుకున్నట్టు చెప్తున్నారు. వాళ్ళు కూడా ముందుకు వచ్చి మాట్లాడినంటే కూడా మాట్లాడడానికి ఎవరు ధైర్యం చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళకి గవర్నమెంట్ నుంచి వచ్చి బెనిఫిట్స్ కూడా రాకుండా పోతే ఏమో మేము మాట్లాడితే అని చెప్పేసి అని కూడా వాళ్ళు భయపడుతున్నారు. అట్లాగే ఈ ఏక్ ఫసల్ భూములు ఏవైతున్నాయో ఆ భూములకు మరి నష్టపరిహారం కట్టిస్తారా, లేకపోతే మా ల్యాండ్స్ మాకు ఇచ్చేటట్టు ఏమైనా ఏర్పాట్లు చేస్తారా, మాకు ఎట్లనే వేసి న్యాయం చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు అంటున్నారు. మనం చూడొచ్చు ఒకసారి ఈ పిల్ల కాలువ నుంచి, అంటే ఇట్లా మత్తడి దునికి ఏదైతే ఆ మత్తడి ఉందో ఆ మత్తడి దునికి ఆ పిల్ల కాలువ నుంచి అటు ఆ చిన్న చెరువులకు నీళ్లు పోతుండే, ఆ చిన్న చెరువు నుంచి మళ్ళీ అవతల దిక్కు పొలాలకు పారుతుండే ఈ నీళ్ళంతా కూడా పోయి. సో అలాంటిది ఈ తూములు ఎక్కడెక్కడ బ్లాక్ చేయడంతో వాటర్ ఇక్కడిదిక్కడనే తిరుగుతున్నాయి అవి అని చెప్పేసి అని అంటున్నారు. ఇవన్నీ కూడా డ్రైనేజ్ వాటర్, సిటీలోని ఆ పక్కకుంటున్న అపార్ట్మెంట్లు బిల్డింగ్ల నుంచి కూడా డ్రైనేజ్ వాటర్ కూడా ఇక్కడికి వస్తుంది అని చెప్పేసి అని కూడా చెప్తున్నారు. సో మొత్తంగా ఇది పరిస్థితి ఇక్కడ. దీన్ని ఇప్పుడు ఇట్లా సుందరీకరణ చేసేసి ఇట్లా మొత్తం ఇట్లా చిన్న చిన్న తొవ్వలు ఉంటే కూడా వాటిని పెద్ద తొవ్వల్లాగా వేసేసి దాన్ని రోడ్ల లెక్క వేసేసారు. ఇక్కడ ఒక చిన్న పిల్లకాలువ లెక్క అన్నకెళ్ళి నీళ్ళు ఇళ్ళ కోవటానికి కూడా ఒక చిన్న పిల్లకాలువ లాగా చేసారు. ఇగో ఇది ఇప్పటిదాకా మనం చెప్పినాం కదా చిన్న చెరువు అని చెప్పేసి అని. ఇది చిన్న చెరువు దగ్గర ఇది ఒక 25 నుంచి 35 ఎకరాల మధ్యలో ఉండేది అట్లా చెరువు స్థానికులు చెప్తున్నారు. అసంటిది చూడాలి ఇంత అయిపోయింది. అది అంత కొడితే తిప్పి కొడితే ఒక 5-6 ఎకరాలు కూడా వెళ్తుందో మరి వెళ్ళదు అంతా కూడా. సో పరిస్థితి కూడా అట్లా అయిపోయింది. అంటే ఇప్పుడు ఏం లేదు, ఎక్కడైతే చెరువులల్లో ఇప్పుడు నీళ్లు ఉండేయో అది ఓపెన్గా ల్యాండ్లన్నీ మీదికి వెళ్తాయి కాబట్టి నీళ్లు లేక ఎక్కడో అక్కడ దాన్ని బడా బాబులు పైసలు అందరూ కూడా కబ్జా చేసేసుకుని ఆక్రమించేసుకుని అక్కడ ఉన్న ఆ ఏరియాలో ఉన్నటువంటి అధికారికి 5-10 ఇచ్చి బతిలాడో బామలో బెదిరించో వాళ్ళు పంపిపెట్టో పైసలు ఆశ చూపో ఏదో చూపి కూడా అట్లనే ఈ గడిచిన 10 ఏళ్లలో కూడా మొత్తం తెలంగాణ వచ్చిన తర్వాత కూడా చాలా వరకు చెరువులు కబ్జాలకు గురైనాయని చెప్పేసి అని కొన్ని నివేదికలు చెప్తున్నాయి. అంటే ఉమ్మడి రాష్ట్రంలో చెరువులు ఎక్కువ కబ్జాకు గురైనాయా, ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డ తర్వాత చెరువులు ఎక్కువ కబ్జాకు గురైనాయని చెప్పేసి అంటే ఆ నివేదికలు ఆశ్చర్యపోయే నిజాలు బయటపడుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో కన్నా తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా వచ్చిన తర్వాత తెలంగాణలోనే అత్యధికంగా, అంటే స్వరాష్ట్రంలో మన స్వపాలనలో సొంత పాలనలో ఎవరైతే పరాయణ పాలన వద్దని చెప్పి అనుకున్నామో మన పాలన మనకు కావాలని చెప్పేసి తెలంగాణ ప్రజలు అనుకున్నారో ఆ తెలంగాణ పాలనలో తెలంగాణ వ్యక్తి పరిపాలించిన పరిపాలనలో ఉమ్మడి రాష్ట్రం కన్నా ఎక్కువ చెరువులు కబ్జా అయినాయి అని చెప్పేసి నివేదికలు కూడా చెప్తున్నాయి. అందులో భాగంగానే గడిచిన 10 ఏళ్లలో ఇక్కడ ఎన్నో అక్రమ కట్టడాలు వెలిశాయని చెప్పేసి అంటున్నారు. ఎన్నో పైసలున్న సంస్థలు, డబ్బులున్నోళ్ళు, భూస్వాములు, గ్రామాలలో మంచి ఆస్తులు ఉన్నోళ్ళు వాళ్ళందరూ అచ్చుడు ఓపెన్ ల్యాండ్ కనబడితేనే వాళ్ళు దాన్ని ఏదో ఒక సంస్థ పేరు చెప్పి అభివృద్ధి పేరు చెప్పి సుందరీకరణ అని పేరు ఎప్పుడు కబ్జాలు చేసేసుడు, దాన్ని వాళ్ళు సొంతంగా బిల్డింగ్లు కట్టుకోవడం, నయన భయాన్ని అధికారులు భయపెట్టుడు, ఆక్రమించుకోవడం, దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవడం, కట్టుకున్నాడు, దాన్ని మళ్ళీ సామాన్య జనానికి అమ్ముడు. ఇదే జరుగుతుంది. ఇప్పుడు ఏంది, ఇట్లా కట్టుకుంటారు, లేక్ వ్యూ అని పేరు పెడతారు, సామాన్య జనానికి తెలియదు అంత పెద్ద బిల్డింగ్ కట్టిండు కదా, అంత మంచిగా కట్టిండు కదా, లేక్ వ్యూ అపార్ట్మెంట్ కదా, మస్తు కనబడుతుంది కదా, మంచి ఫోటోలు దిగచ్చు కదా, సెల్ఫీలు దిగచ్చు కదా, మేము ఆ బాల్కనీలో కూర్చుండి ఛాయలు కాఫీలు తాగొచ్చు కదా, ఆ విజనరీ ఏదైతే ఆ వ్యూ ఉంటుందో ఆ వ్యూ ఫోటోలకు సూపర్ కనబడుతుంది కదా, అక్కడ నుంచి చూస్తే లుక్ మంచిగా ఉంటుంది కదా అని చెప్పేసరి ఈ సామాన్య జనం తెలియకుండా ఈ సాఫ్ట్వేర్ జాబులు చేసేటోళ్ళు, పైసలు ఉన్నోళ్ళు, ఊళ్ళల్లో భూములు జాగాలు ఉంటే కూడా ఎకరం 2 ఎకరాలు అమ్ముకుంటే ఇక్కడ అపార్ట్మెంట్ వస్తుంది. ఈ రాబోయే 5-10 ఏళ్ళలో హైదరాబాద్ ఇంకా డెవలప్ అవుతుంది, దానికి విలువ పెరుగుతుంది, పైసకు కూడా విలువ పెరుగుతుంది. మనం ₹1 పెడితే అది కాస్త రాబోయే రోజులలో 3-4 ఏళ్ళలో 2 కోట్లు అవుతుంది అని చెప్పేసరి ఊళ్ళలో భూములు జాగాలు అన్నీ కూడా హైదరాబాద్ సిటీలో ఎంతో మంది అపార్ట్మెంట్లు ఉంటారు. అంటే ఊళ్ళలో అమ్ముకొని ఇక్కడ కచ్చుకుంటారు. ఎందుకు అంటే డెవలపింగ్ సిటీ కాబట్టి ఇంకా మా రేటు పెరుగుతుంది, ₹1 పెడితే అది కాస్త 2 కోట్లు అవుతుంది రాబోయే అతి తక్కువ కాలంలో అని చెప్పేసి వాళ్ళ ఆశ. అంటే ఇక్కడ జరుగుతుంది ఏంది చాలా వరకు, ఇప్పుడు ఇట్లా
ఓపెన్ గా చెరువులు ఏవైతే ఉంటాయో చెరువులు కబ్జా చేసేసుకొని, ఎందుకంటే నీళ్లు ఉండే, ఎందుకంటే నీళ్ళు ఎందుకు లేవంటే ఇక్కడ ఒకటి గమనించాలి మీరు. హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ప్రతి చెరువుకు తూములు ఉంటుండే అట్లాగే ఉంటాయి. చెరువు ఉన్న తర్వాత తూము ఉంటాయి, ఎందుకంటే అవతల నీళ్ళు యువతలకు రావడానికి, యువతల నీళ్ళు ఇంకా అవతలకు పోవడానికి. మొత్తం కూడా గొలుసుకట్ట చెరువులు ఉంటుండే హైదరాబాద్ అంతా. ఆ గొలుసుకట్ట చెరువులు ఎక్కడ, ఆ గండిపేట, హిమాయత్ సాగర్, ఆ కథా కార్ఖాన అక్కడి నుంచి పడితే మొత్తం కూడా ఇంటర్లింకే ఉంటుండే చెరువులన్నీ. గొలుసుకట్ట చెరువులు ఒకదానికొకటి కనెక్షన్, చిన్న చిన్న పిల్లల కాలువలు ఉంటుండే, తూములు ఉంటుండే. అవన్నిటిని మూసుకుంటా ఎక్కడక్కడ రాబందులకే కబ్జాలు చేసేసారు. మొత్తం కూడా ఎక్కడికి దివ్వనికి దొరికినంత వాళ్ళని కబ్జా చేసేసుకొని ఎవరి పరిధిలో వాళ్ళే. నా ఏరియా, ఇప్పుడు ఒక ఏరియా ఉంది అనుకో, అమీన్పూర్ సైడ్, ఇంకొక సైడ్, ఏ ఏరియాలో చెరువు ఉంటే ఆ ఏరియాలో అక్కడ పైసలు ఉన్నాడు, ఆ ఏరియా పొలిటీషియన్తో, ఆ రాజకీయ నాయకులతో సంబంధం ఉన్నాడు, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నాడు, వాడు ఇంత వెంచర్లను వేస్తున్నారు, కట్టడాలు కడతారు, లేక్ వ్యూలు, అపార్ట్మెంట్లు అంటూ మొత్తం కలిపి దాన్ని గంగలు కలిపిస్తారు చెరువులన్నీ. మొత్తం చెరువులు కూడా చాలా మట్టుకు కబ్జాకు గురైనాయి. అందులో భాగంగానే ఇక్కడ ఏదైతే నెక్నంపూర్ చెరువు ఉందో అది కూడా, పెద్ద చెరువు చిన్న చెరువు ఉందో అది కూడా చాలా వరకు కబ్జా అయిందని చెప్పారు మనతో స్థానికులు అంటున్నారు. మనం చెప్తున్నాం ముచ్చట కానీ అంత స్థానికులు. మనకి ఇక్కడ ఫీల్డ్కి వచ్చి చూస్తే మొత్తం క్లియర్గా అర్థమైపోతుంది. వైబ్స్ అనేటివి ఏర్పడతాయి, ఆ మూమెంట్ కూడా చూస్తే ఏర్పడుతుంది. అంటే మీరు ఏదైతే గవర్నమెంట్ సైట్ ఉందో, లేక్స్ సైటు, ఆ లేక్స్ సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్తే కూడా ఇది 97 ఎకరాల 8 గుంటలని క్లియర్గా ఉంది. మరి అది చూస్తే 40-45 ఎకరాలకు ఎక్కువ కనబడతలేదు. ఇది చూస్తే 15-20 ఎకరాలకు ఎక్కువ కనబడతలేదు. కనీసం ఒక 30-50 ఎకరాలు ఎగిరిపోయినట్టే కనబడుతుంది. మరి అది ఎటుపోయింది, ఏం కథ అనేది మరి అధికారులు దృష్టి పెడతారా? అధికారులు ఈ లెక్కలన్నీ బయటకు తీస్తారా? మరి హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఈ విషయం మీద ఎలాంటి దృష్టి సారిస్తాడు? ప్రస్తుతానికైతే బఫర్ జోన్లా కట్టిరు అని చెప్పేసి అని వచ్చారు, రెడ్ మార్క్ వేసేసారు, బఫర్ జోన్ అని రాసేసారు, కూలగొట్టేసారు, అయిపోయింది. మరి చెరువు కబ్జాకు సంబంధించి ఆ మ్యాపులలో కూడా చూస్తే ఎంత కబ్జా గురైందని తెలుస్తుంది. ఇది పెద్ద వ్యవస్థ. మరి దీని పెద్ద వ్యవస్థలు ఉన్నాయి వెనుక. పెద్ద డబ్బులు ఉన్నోళ్ళు, పెద్ద ఆసాములు ఉన్నారు. మరి ఆసాములు, భూస్వాములు ఉన్నారు. వాళ్ళందరినీ ఎదుర్కొని ఈ కబ్జా కోరల నుంచి ఈ నెక్నంపూరు పెద్ద చెరువును, చిన్న చెరువును మరి వాళ్ళ కబంధ హస్తాల నుంచి విడదీస్తారా? ఆ కబంధ హస్తాల నుంచి ఈ చెరువులకు విముక్తి కలిగిస్తారా లేదని కూడా మనం రాబోయే రోజుల్లో చూడాలి. మొత్తంగా ఇది పరిస్థితి. ఇప్పటిదాకా మీకు విజువల్స్ లో చూపించినట్టు అక్రమ కట్టడాలకు సంబంధించి కూల్చివేతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎస్పెషల్లీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, చెరువు కబ్జా చేసినాడు మంచిగా ఉన్నాడు, దాన్ని పట్టేసిన అధికారి మంచిగా ఉన్నాడు. అధికారి రిటైర్ అయినా ఆయన ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు, పైసలు తీసుకుంటూ తప్పే పక్క జరిగిండు. అట్లాగే ఈ కబ్జా చేసినోడు ఏం చేసిండు, అధికారికి పైసలు ఇచ్చిండు, దానిలో బిల్డింగ్లు కట్టిండు, అపార్ట్మెంట్లు కట్టిండు, అమ్ముకున్నాడు. మధ్యలో ఎవరైతే ఇప్పుడు కొంటారో వాళ్ళు సఫర్ అవుతారు. సో వాళ్ళకి సంబంధించి ప్రభుత్వం విధి విధానాలు కూడా క్లియర్గా రూపొందించాలని చెప్పేసి అని చాలా మంది ఏడుస్తూ మాట్లాడుతున్నారు. ఇప్పుడు దానిలో కొంతమందికి అడ్వాన్స్ కూడా తీసుకున్నారట. ఇప్పుడు వాడు ఏం చేస్తాడు, కబ్జా చేసుకుంటాడు, పైసలు కూడా వాడు పెట్టాడు జేబులోకి వెళ్ళి కబ్జా చేసుకున్నాడు. ఆ కబ్జా చేసుకున్నాడు ఏం చేస్తాడంటే అడ్వాన్స్ తీసుకుంటాడు కొనేటోళ్ళ దగ్గర 10 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు అనుకుంటా, ఫ్రీ లాంచ్ అనుకుంటా, ప్రీ లాంచ్ అని చెప్పేసి అని, ఆఫర్ అని చెప్పేసి అని, లాంచింగ్ ఆఫర్ అని చెప్పేసి అని ఇట్లా పెద్ద ఆఫర్లు పెడతారు నాకు. పెట్టి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి పైసలు తీసుకుంటారు. వాళ్ళు ఇచ్చిన పైసలతో వీళ్ళు పునరుద్ధరిస్తారు. పునరుద్ధరణ ఏం చేస్తారు, ఇప్పుడు ఇట్లా ఏమన్నా జరిగి ప్రభుత్వం అలర్ట్ అయ్యి, వ్యవస్థలు అలర్ట్ అయ్యి మంచిగా పనిచేసినప్పుడు అవి ఊలగొట్టినప్పుడు మళ్ళీ ఎవరు మునిగేది, పైసలు పెట్టిన సామాన్యులు మునిగుతుంది. సో అదే జరుగుతుంది పరిస్థితి. కాబట్టి దయచేసి ప్రజలరా, మీ పొలిటికోస్ మీడియా మీకు ఒకటే కోరుకుంటుంది, మీరు ఎక్కడ స్థలం కొన్నా, ఎక్కడ భూమి ఖాళీ జాగా కొన్నా, భూమి జాగా ఏడ కొన్నా, అది వ్యవసాయం భూమి అవ్వచ్చు, ఫ్లాట్స్ అవ్వచ్చు, అపార్ట్మెంట్స్ అవ్వచ్చు, ఏ కట్టడం మీరు కొన్నా కూడా మీరు అన్ని 1కి 10 సార్లు డాక్యుమెంట్లు చెక్ చేసుకోండి. మీ ఏరియాలో ఉన్నటువంటి ఏ ఏరియా అయితే మీరు భూమి కొంటారో, జాగా కొంటారో, ఇల్లు కొంటారో ఆ ఏరియాలో అది చెరువు పారకంలో ఉందా, అక్కడ బఫర్ జోన్ ఏంది, ఫుల్ ట్యాంక్ లెవెల్ ఏంది, మాకు చెరువుకి ఎంత దూరం ఉంది, అసలు మాకు ఇది పట్ట అయినా పరంపర భూమా, గవర్నమెంట్ ల్యాండా, పట్ట భూమేనా, ఇనాం భూములా అనేది కూడా అందరూ కూడా తెలుసుకొని దాని మీద సెర్చ్ చేసి, దాని మీద ఒక 1-2 నెలలు స్టడీ చేసి, దాన్ని ఎంక్వైరీ చేసి, దాని గురించి ఎంత దూరం పోవాలో అంత దూరం పోయి తెలుసుకొని మీరు కొనుక్కోవాలి. కొనుక్కున్న తర్వాత మోసపోతే మాత్రం మనం ఏం చేయలేము. ఎందుకంటే మధ్యతరగతి ప్రజలంతా కూడా, హైదరాబాద్ ఇల్లు అంటే మధ్యతరగతి ప్రజలకు ఒక జీవితకాల ఆశయం. అలాంటి ఆశయం కూడా మట్టిలో కలిసిపోయే రోజులు వస్తాయి, గంగలో కలిసిపోయే రోజులు వస్తాయి, మనం కరెక్ట్ జాగ్రత్త లేకపోతే. సో ప్రస్తుతానికైతే పొలిటికోస్ మీడియా మీకు విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే, మీకు ఒక రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, దయచేసి మీరు భూములు జాగాలు కొనాలనుకున్నా కూడా, కొనాలనుకుంటున్న ఏరియాకి సంబంధించి ఫుల్ హిస్టరీ, గడిచిన 500 సంవత్సరాల హిస్టరీ కూడా తెలుసుకుని తప్పులేదు. దానికోసం ఎంత దూరం వెళ్ళినా తప్పులేదు. మన ఊళ్ళలో భూములు జాగాలన్నీ మనం మన కష్టమైన జీతాలను ఈఎంఐల కింద పెట్టుకొని లోన్లు తీసుకొని మనం కొనుక్కొని వాడిని నమ్మి, వాని మాట నమ్మి
మనం పోతే వాడు దొరకడం మనకు. ఇక్కడ కూలగొట్టిందంటే ఇప్పుడు వాడు ఉండడు, ఎక్కడికి వెళ్ళిపోతాడు, అండర్ గ్రౌండ్లో ఉంటాడు, ఫోన్లో స్విచ్ ఆఫ్ ఉంటాయి, ఏముంది ఇంకో సిమ్ తీసుకుంటాడు అదే ఆధార్ కార్డు పెట్టి. కాబట్టి మనిషి మనకు దొరకడు, ఇంటికైనా మనం అడగలేము, సెక్యూరిటీ ఉంటాం, పోతా అంటే లోపలికి కొనేరు, మన పరిస్థితి అంగడవుతుంది. కాబట్టి ఎవరైతే కొనుగోలుదారులు ఉంటారో, ఎవరైతే ఇల్లు కట్టుకోవాలనుకుంటారో, కొనుక్కోవాలనుకుంటారో, భూమి జాగా కొనుక్కోవాలనుకుంటారో, వాళ్ళంతా కూడా జాగ్రత్తగా ఉండాలని, మీరు బాగుండాలని చెప్పేసి అని మీ పొలిటికోస్ మీడియా కోరుకుంటుంది. మొత్తానికి ఇది పరిస్థితి. ఈ ఏరియాకి సంబంధించి మళ్ళీ ఇంకా రాబోయే రోజులలో ఇక్కడ ప్రజల నుంచి వస్తున్న కంప్లైంట్స్ని బట్టి, ఇక్కడ స్వచ్ఛంద సంస్థల నుంచి వస్తున్న కంప్లైంట్స్ రిక్వెస్ట్ని బట్టి కూడా మీ పొలిటికోస్ మీడియా మరొకసారి ఇక్కడికి వచ్చి కూడా పూర్తి స్థాయిలో మరొకసారి సర్వే చేసి ఇక్కడున్న ప్రజల మనోగతాలని, ఇక్కడి పరిస్థితులను కూడా మళ్ళీ మీకు వివరించి మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తుంది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.